రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంతకాలం పడ్డ మీ శ్రమకు ఫలితం లభిస్తుంది. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే విద్యా అవకాశాలు కూడా లాభసాటిగా ఉన్నాయి. సన్నిహితులు స్నేహితుల విషయంలో అప్రమత్తంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పారిశ్రామిక కళారంగాల వారికి అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు సాంకేతికపరమైన అంశాల పట్ల జాగ్రత్త వహించండి. మీ ఇష్టం లేకపోయినా ప్రయోజనాలు పరిరక్షణకు తల వంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ వ్యయాలలో సమతుల్యతను సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చెవి, ముక్కు, గొంతు సంబంధితమైన చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి. క్రయ విక్రయాలు సాగించేటప్పుడు జాగ్రత్త వహించండి. గతంలో ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవడానికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మీ మీద అధికారులకు చాడీలు చెప్పి ఒక వర్గం వలన తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగం లభిస్తుంది. సంతానం కోసం ప్రయత్నించే వారికి ఈ వారం శుభవార్తను వింటారు. గతంలో రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో ఇతరుల నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఏకీభవిస్తారు. మంచి సంబంధం అని నిర్ణయించుకొని ఆ సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు. పునర్వివాహ సంబంధమైన విషయాలలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మొదటి సంబంధం కంటే మంచి సంబంధం అనేది ఈ పునర్వివాహ విషయాలలో కుదురుతుంది. చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం రాకపోయినా ఏదో ఒక ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలనే వారికి విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల కొద్ది కాలం వేచి ఉండవలసిన పరిస్థితి గోచరిస్తోంది. మొత్తం మీద వృషభ రాశి వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపార లావాదేవీ విషయంలో జాగ్రత్త వహించాలి. ఏమాత్రం అలసత్వం చేయకుండా కొన్ని పనులను త్వరగా పూర్తి చేయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు 21 సోమవారాలు శివుడికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ముఖ్యంగా రుద్రపాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.